హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో యూజువలీ అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. సో ఇలా బోన్కి రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అసలు ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా బయటపడాలి? ఒకే ఒక్క మ్యాజికల్ ఫ్రూట్ తింటే మీ బోన్ పెయిన్స్ అన్నీ మాయమైపోతాయి. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఉట్టిగా ఉండే రిబ్ పెయిన్స్ కూడా అన్నీ మారిపోతాయి అన్నమాట. ఎలా మారిపోతాయి, ఎలా తగ్గిపోతుంది అని అనుకుంటున్నారా? సో మనం ఈ వీడియోలో డీటెయిల్గా దాని గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఎలా మరి ఒక్క ఫ్రూట్ తోటి ఎలా మాయమైపోతాయి అంటే ఆ ఫ్రూట్లో అంట వైటమిన్ కే, వైటమిన్ సి, ఈ రెండింటితో పాటు పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే మనకి జాయింట్స్లో కొంచెం గుజ్జులాగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏం చెప్తారు అంటే మీకు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయంటే మీ జాయింట్స్ మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోయిందండి, అందుకే మోకాళ్ళు ర్యాపిడి ఆ బోన్ రాపిడి అయ్యి మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్తారు. సో మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఫుడ్ ఏంటి అంటే ఈ ఫ్రూట్ అని చెప్తాము. అండ్ కాల్షియం కాదు, పొటాషియం. ఈ పొటాషియం ఏం చేస్తుంది అంటే మనకి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏం చెప్పాను, యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మన మెటబాలిజంని బూస్టప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇంకా వైటమిన్ సి, ఇదే అసలైనది. సో మన బాడీకి కాల్షియం ఎంత అవసరమో అండ్ విటమిన్ డి ఎంత అవసరమో తెలుసు, ఎందుకంటే మన బోన్స్కి స్ట్రాంగ్గా ఉండడానికి అవి కూడా అంతే అవసరం అన్నమాట. సో అవి మనం బాడీకి తీసుకుంటున్నా కూడా కొన్నిసార్లు అవి మన బాడీ అబ్జర్వ్ చేసుకొని కండిషన్లో ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వైటమిన్ సి హెల్ప్ చేస్తుంది అనమాట. మన బాడీ ప్రాపర్గా వచ్చే కాల్షియంని అండ్ వైటమిన్ డిని అబ్జార్బ్ చేసుకొని బోన్ స్ట్రాంగ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో మనం ఈ యొక్క మ్యాజికల్ ఫ్రూట్ తీసుకున్నట్లయితే ఈ అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ పెట్టచ్చు. ఫస్ట్ ఆ ఫ్రూట్ ఏంటి, అన్నీ చెప్తున్నావు కానీ ఆ ఫ్రూట్ చెప్పవా అనుకుంటున్నారా? ఆ ఫ్రూట్ ఏంటి అంటే కివి. ఎస్, కివి ఫ్రూట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, వైటమిన్ కే, వైటమిన్ సి రెండు కూడా ఉంటాయన్నమాట. సో వైటమిన్ కి మనకి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్లా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎక్కడైనా ఇంజురీ అయితే మన బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి ప్రాపర్గా. సో అలా ప్రాపర్గా క్లాట్ అవ్వడానికి వైటమిన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, మరి ఏ టైంలో మనం ఈ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఈ ఫ్రూట్స్ తీసుకోవడానికి కూడా సర్టెన్ టైమింగ్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ మీరు ఎంటీ స్టమక్తో ఒక్క కివీ ఫ్రూట్ తీసుకున్నట్లయితే మీ బాడీకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఇది తీర్చేస్తుంది. లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మెగ్నీషియం అమౌంట్ కానీ, పొటాషియం అమౌంట్ కానీ, వైటమిన్ సి కంటెంట్ కానీ, వైటమిన్ కే కంటెంట్ కానీ అన్నీ కూడా ఈ ఒక్క ఫ్రూట్ తోటి క్లియర్ అయిపోతాయి. ఆర్ ఎల్స్ మీరు భోజనం చేసిన తర్వాత ఒక ఫ్రూట్ తీసుకోవడం కూడా మంచిది. సో తిన్న తర్వాత ఎలాగో యూజువలీ ఫ్రూట్స్ తినే హ్యాబిట్ ఉంటుంది, ఆ హ్యాబిట్ని కివీని యాడ్ చేసుకోండి ఆ హ్యాబిట్లో. సో దట్ మీకు ఏంటి అంటే బోన్ పెయిన్స్ కానీ, నడుము నొప్పి కానీ, జాయింట్ పెయిన్స్ కానీ అలాంటివి రావన్నమాట. సో జాగ్రత్తగా మనం మన డైట్ని ప్లాన్ చేసుకొని దాన్ని ఈ ఏదైతే కివీ ఉందో దాన్ని మనం మన డైట్లో ఇన్వాల్వ్ చేసుకోగలిగితే మనకి ఇలాంటి పెయిన్స్ అనేవి ఉండవు. ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ ఈ కివీ. అసలు ఈ ఒక కివీ ఫ్రూట్ తిన్నట్టయితే మీ అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. ఇంకా ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అని క్లారిటీ వచ్చింది. సో మరి ఎన్ని డేస్ తింటే పోతుంది అంటే ఒక వారము 2 వారాలు వాడి తగ్గిపోతుంది అనుకుంటే అసలు అవ్వని పనది. 1-2 వారాలు వాడి మీరు కూర్చున్నారంటే అసలు ఆ పెయిన్స్ తగ్గ ఎక్కడుందో అక్కడే ఉంటాయి అన్నమాట. సో మరి ఎఫెక్టివ్ రిజల్ట్స్ మనకి ఎప్పుడు కనపడతాయి అంటే మినిమం 20 డేస్ నుంచి 30 డేస్ అలా తీసుకున్నట్లయితే మెల్లిగా మీ బోన్స్లో మీ బోన్ పెయిన్స్ తగ్గడం మీరే అబ్జర్వ్ చేస్తారు, ఫ్రీ మూమెంట్స్ రావడం మీరే అబ్జర్వ్ చేస్తారు అండ్ జాయింట్స్ మధ్యలో గుజ్జు కూడా పెరుగుతుంది. సో మీరు ఏది చేసినా లాంగ్ టర్మ్లో ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఇది తింటున్నారు అంటే కొంచెం లాంగ్ టైం వరకు దాన్ని హ్యాబిచుయేట్ చేసుకోండి, సో దట్ మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒక 1 వీక్ 2 వీక్స్ వాడి వదిలేస్తే ఏది రిజల్ట్స్ రావండి మీకు. సో మీరు తీసుకునేది కూడా లాంగ్ టర్మ్లో ఉండేలా చూసుకోవాలి. యూజువల్లీ చిన్న ప్రాబ్లమ్స్కి మనకు వచ్చే చిన్న నొప్పికి కూడా మనం ట్యాబ్లెట్ కావాలి, మెడిసిన్స్ కావాలి అని అడుగుతాం. అసలు ఒకప్పుడు మెడిసిన్స్ లేని టైంలో మనం న్యాచురల్గా ఉన్న మన నేచర్ని యూజ్ చేసుకొని
మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాం. ఇప్పటికి కూడా ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ అవి ఏవి యూజ్ చేయకుండా జస్ట్ ప్రకృతిలో కూర్చొని టైం పాస్ చేసిన వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. సో మనకున్న నేచర్ని యూజ్ చేసుకొని మన నేచర్లో ఉన్న కొన్ని ఫ్రూట్స్ వల్ల ఎన్నో రకాల రోగాలు తగ్గిపోతాయి. నేను మొన్న చెప్పినట్టు క్రాన్బెర్రీ తీసుకుంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. సో అలా ఈ కివీ ఫ్రూట్ తీసుకున్నట్లయితే మీ బోన్స్కి కూడా చాలా మంచిది. సో ఇలా మనం ఫ్రూట్స్ని అండ్ మన నేచర్ని యూజ్ చేసుకున్నట్లయితే మన హెల్త్ని మనం చాలా బాగా కాపాడుకోవచ్చు. సో చిన్న పెయిన్స్కి మనం ట్యాబ్లెట్స్ వాడే కండిషన్ నుంచి మానుకొని మన బాడీని మనం న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. సో దట్ మనము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం బలాన్ని ఇవ్వగలం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళని న్యాచురల్గా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.